కార్ కొనడం అనేది అందరి కల. అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి బడ్జెట్ పరంగా ఇది కొంచెం కష్టంగా మారుతుంది. ఇక ఇటువంటి వారి కోసమే హైదరాబాద్‌లో ఎన్నో సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం మనం హై కార్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఎటువంటి కార్స్ అందుబాటులో ఉన్నాయి, అవి ఏ ధరలో ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఐకార్స్ ఎగ్జిక్యూటివ్ వలి ఉన్నారు. ఒక్కసారి నన్ను అడిగి ఈ కార్ల గురించి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఈ కార్లు ఇక్కడ చాలా కంపెనీల కార్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మన దగ్గర వచ్చేసి 300 నుంచి 400 వెహికల్స్ ఉంటాయండి. ప్రతిది కూడా పార్క్ అండ్ సేల్ ఉంటుంది. కస్టమర్ మన దగ్గరకు వస్తాడు వెహికల్ తీసుకొని, అప్పుడు మన దగ్గర టెక్నీషియన్ ఉంటాడు. వెహికల్ ఫస్ట్ చెక్ చేస్తాడు. వెహికల్ యాక్సిడెంటల్ ఉందా, ఫ్లడ్డెడ్ ఉందా, ఇంజిన్ ఏమైనా రిపేర్ ఉందా, లేదంటే ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఫస్ట్ మేము చెక్ చేసుకుంటాం వెహికల్ని. ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే రిజెక్ట్ చేసేసి కస్టమర్కి ఇన్ఫార్మ్ చేస్తాము. మన దగ్గర ఈ వెహికల్ వర్కౌట్ అవ్వదు, తీసుకెళ్ళండి అని. ఏదైతే జెన్యూన్ ఉంటుందో ఆ వెహికల్ మాత్రమే మనం ఇక్కడ పెట్టుకొని సేల్ చేస్తాము. మా తరపున అయితే 100% మీకు నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ బండి కానీ, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కానీ ఉండదు. మీకైతే 100% గ్యారంటీ. ఒక్కసారి అంటే కస్టమర్ వెహికల్ కొన్నాక ఆయనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ తర్వాత మీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది? ఇది ఎలా ఉంటుందంటే అండి, మేము చెక్ చేసిన వెహికల్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన దగ్గర నుంచి వెహికల్ తీసుకున్న వెంటనే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెంటనే అంటే 24 hours లోపు ఓకేనా, లేదంటే తీసుకున్న వెంటనే అట్లా ఇంజిన్ సీజ్ అవటం ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ అనుకోండి, మాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మరి అట్లా కాకుండా 99.9% అనేది ఎటువంటి ప్రాబ్లం రాదండి. ఎందుకంటే మేము వెహికల్ ప్రతిదీ మీకంటే ముందు మేమే క్లియర్ చెక్ చేసుకుంటాం. వెహికల్ని యాక్సిడెంట్లోనా, ఫ్లడ్ ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉందంటే 100% వెహికల్ రిజెక్ట్ చేస్తాము. అంటే నార్మల్ ఈఎంఐ ఆప్షన్ కానీ ఇక్కడ ఫైనాన్స్ అవైలబుల్ ఎలా ఉంటుంది? ఫైనాన్స్ వచ్చేసి మన దగ్గర ప్రతి వెహికల్ కూడా ఫైనాన్స్ దొరుకుతుంది అండి. దీనిలో 2 రకాల ఫైనాన్స్లు ఉంటాయి. ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది, అట్లానే బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడికి కానీ వచ్చారంటే మీరు ఏదైతే వెహికల్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ వెహికల్ని బట్టి ఫైనాన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. బ్యాంకులు ఉంటాయి, అట్లానే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది. మీ ప్రొఫైల్ని బట్టి మీకు ఏదైతే వస్తుందో అది చూసేసి మేము అది సజెస్ట్ చేస్తాము. మీకు లోన్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా చెప్తాము. అని ఇక్కడ ప్రతి కార్కు చూసుకుంటే ఆ కార్ అద్దం పైన స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి. అసలు ఆ స్టిక్కర్స్ ఏంటి, అసలు దేనికి? ఇది ఏంటంటే అండి, మనం ఫస్ట్ వెహికల్ రాగానే వాల్యుయేషన్ చెక్ చేస్తాము. వెహికల్ ప్రైసింగ్ అది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఏముంది ఏందనేది ఫస్ట్ మేము చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ రిజెక్ట్ అవ్వకపోతే మేము కంపెనీ షీట్ అనేది దీనికి స్టిక్కర్ అతికిస్తాము. దానిలో వచ్చేసి మనకి ఫస్ట్ ఈ వెహికల్ వచ్చేసి మనకి బెలోనో వెహికల్ ఉంది, మారుతి సుజుకి బెలోనో ఉంది, 2017 మోడల్ ఉంది, 88,000 తిరిగింది వెహికల్ వచ్చేసి. డెల్టా వేరియంట్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,50,000 ఉందండి. బెస్ట్ ట్రై చేసి 5,80,000 నేను ఇది ట్రై చేసి క్లోజ్ చేస్తాను. ఇది ఫ్యూయల్ కూడా డీజిల్ బండి. మనకేంటంటే మారుతి సుజుకిలో డీజిల్ వెహికల్స్ మైలేజ్ మంచిగా వస్తాయి కదా. వెహికల్ కూడా నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది. వెహికల్ అంతా చాలా జెన్యూన్ వెహికల్ అయితే ఉంది. అంటే అమౌంట్ అనేది నార్మల్గా ఫిక్స్ కాదు, అంటే నెగోషియేషన్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మీరు వెహికల్ ఎవరైనా కూడా వచ్చి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు అంతా కంఫర్ట్ అనిపించిందంటే వెహికల్ మనం నెగోషియేషన్ చేయొచ్చు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది మేము ఇక్కడ షీట్ మీద రాసి పెడతాము. మీరు ఏదైతే ఉందో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మాట్లాడేసి నెగోషియేషన్ అయితే జరుగుతుంది. ప్రతి వెహికల్ మీద నెగోషియేషన్ ఉంటుంది. అంటే మీరు ఇవన్నీ ముందే అంత కార్ రిపేర్ చేసి ఏమన్నా ముందే చెకింగ్ చేసి ప్రతి దానిపైన ఇది పెడతాం. ఇన్స్పెక్షన్ చేసేసి మనం ఇక్కడైతే వెహికల్ని పెడతాము. ఇన్స్పెక్షన్ చేయకుండా ఒక్క వెహికల్ కూడా ఇక్కడ ఇన్ అవ్వదు. మన దగ్గర ఇప్పుడు 400 వెహికల్స్ ఉంటాయి. మొత్తం కూడా 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్ అయితేనే మన దగ్గర ఉంటాయి, లేదంటే ఉండవు. నార్మల్గా మీరు ప్రతి మంత్ ఎన్ని కాల వరకు అమ్ముతారు? మన దగ్గర సేల్ అవుతాయండి. మంత్లీ వచ్చేసి యావరేజ్గా 60, 70, 80 అట్లా మన దగ్గర సేల్ అవుతూ ఉంటాయి. అంటే ఆసక్తి చూపిస్తారా జనాలు ఈ సెకండ్ హ్యాండ్ కార్లు కొనడము? అంటే ఆసక్తి కొందరు ఏమనుకుంటారంటే ఇంకో 1,00,000, 2,00,000 పెడితే కొత్తది వస్తుంది కదా, సెకండ్ హ్యాండ్కి ఎందుకనే వాళ్ళు కూడా ఉంటారు. నార్మల్గా మీకు వచ్చే కస్టమర్లు ఎలా? ఇది ఎట్లుండిద్ది అంటే అండి, మన వెహికల్ ఇప్పుడు మనం ఇక్కడ పెట్టిన వెహికల్ ఎంతైతే జెన్యూనిటీ ఉందో దాన్ని బట్టి మనకి వెహికల్ సేలింగ్ అనేది ఉంటుంది. మనం రాంగ్ వెహికల్ ఇచ్చామనుకోండి, తర్వాత ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ రిపీట్ కస్టమర్స్ అట్లా రారు. మనం జెన్యూన్ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మా దగ్గర సేల్ గ్రాఫ్ కూడా మంచిగా ఉంటుంది, రిపీటింగ్ కస్టమర్స్ కూడా ఎక్కువ ఉంటారు.
స్విఫ్ట్ వెహికల్ ఉందండి, 2014 మోడల్ ఉంది, 73,000 అయితే డ్రివెన్ ఉంది, విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఇది 4,90,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 3,70,000లో క్లోజ్ చేస్తాయి ఈ వెహికల్ అయితే జెన్యూన్ ఉంది, నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది. 3,70,000లో మీరు ఎవరన్నా అంటే 14 మోడల్ బండి, రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. స్విఫ్ట్ వెహికల్ ఎవరన్నా చూస్తున్నారు అంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. అంటే నార్మల్ అక్కడ చూస్తే 5,45,000 కనిపిస్తుంది, అంటే 3,70,000 నార్మల్గా మీరు ఆ రేంజ్లోనే వస్తుందని చెప్తున్నారు. ఏంటంటే ఇది మనకి మార్కెట్ వాల్యూ ఉంది, స్విఫ్ట్ అనేది రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, మనకి అందరికీ ఐడియా ఉంటుంది. స్విఫ్ట్ రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే ఇంకొకటి కస్టమర్ వచ్చేసి వేరే వెహికల్ బుక్ చేసుకొని ఉన్నాడు, తీసేయడానికి రెడీగా ఉన్నాడు, మీకు తక్కువలో వచ్చేస్తుంది. నార్మల్గా ఇప్పుడు 5,45,000 కనిపిస్తుంది కదా, మీరు 2 lakhs ఇంచుమించు 2 lakhs తక్కువ చెప్తున్నారు, అంటే అంత నెగోసియేషన్. అదే ఎమర్జెన్సీ సేల్ ఉంది, వెహికల్ ఎమర్జెన్సీ సేల్ ఉంది, అంటే ఎమర్జెన్సీ సేల్ ఉంటే మనకి ఇంకా తక్కువకు వస్తుంది. అంటే డిపెండ్స్ ఆన్ కస్టమర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క కస్టమర్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇంకొక కస్టమర్ ఏంటంటే తొందరగా తీసేసేయండి నా వెహికల్ అని అంటారు, అట్లా ఉంటుంది. నార్మల్గా కస్టమర్ ఇక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఉంటుంది, అంటే ఎప్పుడు సేల్ అయ్యే అవకాశం ఉంటుంది? అది అట్లా చెప్పనీకుండదండి, మన దగ్గర పీరియడ్ అనేది ఏమన్నా ఒక్కొక్క వెహికల్ ఇట్లా రాగానే అట్లా అయిపోతుంది. 1 day పడుతుంది, ఒకటి 2 days పడుతుంది, ఒకటి 10 days పడుతుంది, ఒకటి 15 days, అట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. లాస్ట్ ఒక 1 month లోపు వెళ్ళే అవకాశాలు ఉంటాయా కస్టమర్ కార్ పార్క్ చేసినాక? వెళ్తాయి. ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ టెరానా ఉంది, 2014 మోడల్, ఎక్స్వీ టాప్ అండ్ వెహికల్ అయితే ఉంది, 89,000 డ్రివెన్ అయితే ఉంది, డీజిల్ వేరియంట్. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,65,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,90,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు, మీకు ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. వెహికల్ అంతా చాలా నీట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ మొత్తం కూడా. ఇది వచ్చేసి మనకి టయోటా ఇన్నోవా అండి, 2010 మోడల్ ఇన్నోవా ఉంది మన దగ్గర, 2,59,000 వెహికల్ అయితే డ్రివెన్ ఉంది. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,50,000 అంటున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 5,60,000లో క్లోజ్ చేస్తాను. డీజిల్ వేరియంట్, వి వేరియంట్, ఇది డీజిల్ వి వేరియంట్. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది, 100% నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఈ వెహికల్ వచ్చేసి టయోటా లివా ఉందండి, ఇది మనకు వచ్చేసి 2014 మోడల్, 70,000 అయితే డ్రివెన్ ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,60,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 3,80,000లో క్లోజ్ చేస్తాను. పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి మనకి వోల్క్స్వాగన్ పోలో ఉంది, 2014 మోడల్, 56,000 అయితే డ్రివెన్ ఉంది, పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,60,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,20,000లో క్లోజ్ చేస్తాను. హైలైన్ టాప్ అండ్ వెహికల్ ఉంది. వెహికల్ అంతా 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్ ఉంది. వెహికల్ ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేశారు అంటే తీసుకోవాలనిపిస్తుంది, అంత మంచి కండిషన్లో అయితే ఉంది బండి. ఉన్న వాటిలో అతి తక్కువ ధరలో ఉన్న కార్ ఏదైనా ఉందండి? ఇది వచ్చేసి శాంత్రా ఉందండి, 2009 మోడల్, 10 రిజిస్ట్రేషన్ ఉంది, 1,18,000 తిరిగింది వెహికల్ వచ్చేసి, పెట్రోల్ వేరియంట్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 2,20,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 1,60,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు, రెడీ టు డ్రైవ్ అయితే ఉంది వెహికల్ వచ్చేసి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, వెహికల్ అయితే తీసుకున్నారంటే నడిపేసుకోవచ్చు డైరెక్ట్గా. ఏ మోడల్ అండి? ఇది 2009 మోడల్, 10లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్. ఒక్కసారి నార్మల్ మీ దగ్గర ఉన్న వెహికల్స్లో హై రేంజ్ వెహికల్స్ ఏమైనా ఉంటే చూపిస్తారు? ఇది XL6 ఉందండి, హై రేంజ్ అని కాదు, ఎవరైనా XL6 చూస్తున్నట్లయితే ఈ వెహికల్ 2022 మోడల్ ఉంది. ఇది డ్రివెన్ వచ్చేసి 57,000 అయితే ఉంది. ఆల్ఫా టాప్ అండ్ ఆటోమేటిక్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 11,80,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 10,80,000 వరకు అయితే ట్రై చేస్తాను. వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు, నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. వెహికల్ అంతా 100% జెన్యూన్ వెహికల్ అయితే ఉంది.
మనకి ఎంజే హెక్టార్ ఉందండి. హెక్టార్ ప్లస్ 2021 మోడల్ ఉంది. ఇది డ్రివెన్ వచ్చేసి 43,000 తిరిగింది. డీజిల్ వేరియంట్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 20,85,000 ఉంది. మీరు కానీ వచ్చి ఒకసారి టెస్ట్ చేసుకున్నారంటే కస్టమర్తో మాట్లాడేసి 19,85,000 క్లోజ్ చేస్తాను. వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కానీ కాదు. ఇది వెహికల్ అయితే 100% జెన్యూన్ ఉంది. వెహికల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. వెహికల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒక్కసారి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేశారంటే మీకు వెహికల్ నచ్చిపోతుంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి క్లోజ్ చేస్తాను. మీరు వచ్చి ఒకసారి నుంచి మొదలు పెడితే 20 లక్షల వరకు కూడా కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అన్ని బ్రాండెడ్ కార్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక రేటు కూడా ఫిక్స్ కాదు, నెగోసియేషన్ ఉందని చెప్తున్నారు. అలాగే ఫైనాన్స్ అవైలబుల్, ఈఎంఐ అవైలబుల్ కూడా ఉందని చెప్తున్నారు. అటు బ్యాంకులతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ఇక్కడ ఫైనాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తక్కువ ధరలో కార్ కొనాలనుకునే వారికి ఇది ఒక ఐకార్స్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక మీరు కార్ కొనాలనుకుంటే ఐకార్స్కి వచ్చేయండి, మీరు కార్ కొనేయండి. కెమెరామెన్ కిరణ్తో కృష్ణ, పల్లవి టీవీ, హైదరాబాద్.